వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. కడుపులో నొప్పి అయితే కన్ను చూస్తారే డాక్టర్. ఆయనకు తెలియదు. అదక్కర్లా చేటి. మీకేమవుతాడు? మేనల్లుడు. పేరు? పుల్లయ్య. పేరుకు తగ్గ ఫేసే. ప్రాబ్లం ఏంటి? కడుపులో నొప్పి అంటున్నాడు సార్. ఐసి. ఏదో ఒకసారి చూపించు. కడుపా నొప్పా? నువ్వు కడుపు చూపించు, మిగతావి నేను చూసుకుంటా. అదే మీ వాడికి జర్కులు ఎక్కువే. మీ చేతుల్లో పెట్టాం కదా సార్. ఏంటది? కడుపు. కడుపు కాదు, పొట్ట. నువ్వు ఒప్పుకో. ఐసి. ఏం సార్ మూతట్ట బిగుచు అంటున్నారు? లాభం లేదు, మీ వాడికి ఆపరేషన్ చేయాల్సి. తప్పదంటారా? తప్పదయ్యా, బాగా వాచిపోయింది. చేస్తే మాకు వాచిపోతుంది బిల్లు. లేట్ చేస్తే మీ పుల్లారావు లేటి పుల్లారావు అవుతాడు. నువ్వు సరే కానివ్వండి. వెరీ గుడ్. నర్స్. ఎస్ డాక్టర్. థియేటర్ రెడీ చేయండి. థియేటరా? ఏ సినిమా? ఘర్షణ? నువ్వు ఉండరా, చెప్తాడుగా ఏ సినిమానో. థియేటర్ అంటే ఐమాక్స్ థియేటర్ కాదు, ఆపరేషన్ థియేటర్. ఓ సారీ సారీ సారీ. ఓకే ఓకే ఓకే. నర్స్, పేషెంట్ ని తీసుకెళ్లి టేబుల్ మీద పడుకోబెట్టండి. ఓకే డాక్టర్. నేను టేబుల్ మీద పడుకుని అలవాట్లేదు, మంచం మీద పడుకుంటా. టైం బాగుంటే ఆపరేషన్ అయిన తర్వాత మంచం మీదే పడుకోవచ్చు, లేకపోతే మార్చురీలో పడుకోవచ్చు. పూజలు పునస్కారాల తర్వాత చేసరిగా పెట్టుకో, పడుకో. నాకు ఆపరేషన్ వద్దు డాక్టర్, నాకు భయం వేస్తుంది. నాకు మాత్రం భయం ఇట్లా ఆపరేషన్ చేయడానికి. అయినా తెగించేందుకు ఆపరేషన్ చేస్తున్నాను. కళ్ళు మూసుకొని పడుకో. నిద్ర రావట్లా. నిద్ర రావట్లేదంట, చంకనేసుకుని జోలపాడు. అయితే ఓకే. అరే నువ్వు పడుకో, నువ్వు పడు. వద్దు డాక్టర్, వద్దు. ఏం పోతా, నేను పోతా. నీ అంతటా నువ్వెట్లా పోతావయ్యా, మేముండగా. నువ్వు పోతే ఇక మేమెందుకు, ఈ హాస్పిటల్స్ ఎందుకు? ఇదిగో ఈ వాచ్ తీసుకో, ఆ గ్లౌజ్ ఇటు. సార్ మీ సెల్ ఫోన్. అది ఇక్కడ లేకపోతే నా శరీరంలో ఒక ఇంపార్టెంట్ అవయవం లేనట్టు ఫీల్ అవుతాను. ఉండని. రింగ్ అయితే కష్టం సార్, సౌండ్ వస్తుంది. ఆపేస్తాను. ఇప్పుడు నా గుండె సౌండ్ వస్తుంది, ఆపేయమంటావా? కాదు సార్. మరి నువ్వు ఎక్కువ మాట్లాడద్దు, కత్తిరించి పారేస్తాను. ఆ సిదర్స్ అందుకో. సార్ నువ్వు ఎక్కువ మాట్లాడతానా? అది కాదు సార్. ఆ కత్తిరి అందుకో. అలాగే సార్. ఓం నమో వెంకటేశయ్య. వీడు బతికేట్టు చూడు. మా పుల్లారావు ఆపరేషన్ సక్సెస్ కదా? కళ్ళు తెరిస్తే చెప్తా. అంటే డౌటా? కళ్ళు తెరిస్తేనే కదండి ఆపరేషన్ సక్సెస్ అయితే విషయం నాకు తెలిసేది. ఓ మై గాడ్. ఎవరు? మా ఆవిడ. ఓ సో నైస్ పర్సనాలిటీ. మీరు పదండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు. అయ్యో ఏమిటమ్మా, ఏమైంది? డాక్టర్ గారు సెల్ మర్చిపోయారండి. ఓ స్పిచ్ దారా, సెల్లే కదా మర్చిపోయింది. ఏమైనా ప్రాణం పోతుందా? మళ్ళీ వస్తారులే, తీసుకెళ్తారు. పద పద, డాక్టర్ ఎక్స్పర్టే. నా బొందం, సెల్ మర్చిపోయింది బయట కాదు. సరే అలానే అనుకో. నీళ్ళు ఛత్రపతిని పెళ్లి చేసుకోబోతుంది. వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే నువ్వు పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవాలి. ఛత్రపతి నీళ్ళు ఫిక్సా? ఓకే. తను పెట్టే షాడిజం చాలక నీళ్ళు ఎప్పటికైనా నన్ను వెతుక్కుంటూ రావడం ఖాయం. అప్పటికి నేను తనకందనంత ఎత్తులో ఉండాలి. దట్ ఈస్ ద పనిష్మెంట్. అయితే నాకు తెలిసిన టీచర్ ఒక ఆవిడ ఉంది. పంతులమ్మని చేసుకుని పలక మీద ఆలు రాసుకోవాలా? రేంజ్ రేంజ్. పోనీ ఎమ్మెల్యే కూతురు? తొక్కలో ఎమ్మెల్యే. ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. అవసరమా? 10 మంది చూపు నా మీదే ఉండాలి. 100 మందిలో ఉన్న నన్ను స్పెషల్ గా గుర్తించాలి. అలాంటి సంబంధం ఒకటి ఉంది. ఎప్పుడు నీ వెనక జనం, విజిల్స్, క్లాప్స్, కంటికి రెప్పలా చూసుకునే 2 బామ్మర్దులు. నీ ఒంటి మీద ఈగ కూడా వాళ్ళెవరు. మరి అమ్మాయి? అబ్బో, ఆ అమ్మాయి చేతిలో ఎప్పుడు డబ్బులు గలగలే. చాలా పెద్ద ఫ్యామిలీ. దేశాల గురించి తెలియని లేరు. వాళ్ళది ఒక డిఫరెంట్ కల్చర్. తేడా వచ్చిందో మీ ఇద్దరి బాడీలు భీమ్లీ బీచ్ లో తేలుతాయి. మా ఉడ్బీని అడిగారని చెప్పండి. గో. అమ్మ కడుపులో బాడ
ఎంత మాయ చేశారా జనం. విజిల్స్, క్లాప్సా, పెళ్ళాం చేతిలో డబ్బుల గలగల. అడుగేస్తే తాళం వేస్తే బంగారు లాంటి బాంబర్దులు దుట్టపోతులు డబ్బు కొడుతున్నట్టుంది. ఫేసు చూడు. ఇంకో విషయం మర్చిపోయావు బాసు, ఈగ కూడా వాళ్ళని నేను చెప్పాను కదా. వాళ్ళంతా వాసినట్టు కొట్టుకుంటుంటే ఇక్కడ వాళ్ళురా. నీ నిజమే చెప్పి మడత పెట్టి కొట్టారు కదరా. నేను చూడు మళ్ళీ ఇంటర్వ్యూ కనుకుంటారా? 51 స్టిల్ బ్యాటింగ్. ఎవట్రా తుమ్మింది? రేయ్ నా తుమ్ము మంచిదేలేరా. ముక్కు పగిలిపోద్ది. శుభవాన్ ఇంటర్వ్యూకి వెళ్తుంటే వెనక నుంచి తుమ్ముతారా? అది కాదన్నా, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళగలి చీ అంటే మాకు మాత్రం దుఃఖంగా ఉండదా? ఎంతైనా మన క్లాస్మేట్స్ కదా. మీరా క్లాస్మేట్సా? 5వ క్లాస్ వరకు కలిసి చదువుకున్నంత మాత్రాన మీరు నా క్లాస్మేట్స్ అయిపోతారా? నౌ ఐ యామ్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఐటీ అంతా ఇంజనీర్లు అయిపోతారా? ఊరుకోరా, ఆడికి ఎందుకు కోపం తెప్పిస్తావు? నువ్వు ఛాయ్ చెప్పరా. నాకే వద్దా? చెప్పమంది నీకు కాదు, మాకమ్మా. అంటే ఇప్పుడు మీకు ఛాయ్ చెప్పి చీప్ గా మీతో పాటు కలిసి కూర్చొని ఛాయ్ తాగాల? అరే టైమ్ ఈజ్ మనీ, ఐ వోంట్ వేస్ట్ మై టైం. మీతో ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయండి రా. నాకు కూడా అది కావాలి. పోయా బాబు, అదే ఇల్లు. ఎంత ఇమ్మంటావు? వద్దులే పాప, నువ్వు ఉంచుకో. అమ్మాయి చిత్ర, ఇప్పుడు వచ్చావేంటి? బస్సు కానీ లేట్ ఏంటి? అవునత్త, దారిలో బస్సు చాలా సార్లు పంక్చర్ అయింది. అమ్మే మా తల్లే, ఎంత కట్టబడ్డావో ఏంటో. రా ఎవరి చంద్రచకోరి? మా అన్న కూతురు చిత్ర. ఈ చిత్రం మీ కోళ్ళ చాలా విచిత్రంగా ఉంది. సమ్మర్ హాలిడేస్ కు చల్లగా ఉంటదని పిలిపించావా? కాదురా, మా అన్న బాగా డబ్బున్నోని, బాగా అందంగా ఉన్నోని, బాగా చదువుకున్నోని చూసి దీనికి పెళ్లి చేయమని పంపించాడు. యు మీన్ బాగా చదువుకున్నోని? యు సీ మిస్ చిత్ర, హీస్ కోటి 9th క్లాస్. హీస్ మిస్టర్ వేణు, 10th 10 times fail. I am Nand Devanand, engineer special in electricals. ITA. థ్యాంక్స్. ఇక్కడ నాకు మాత్రం ఎవరున్నారా? ఎందుకు లేరత్తా? నీకు తోడుగా చిత్ర ఉంటుంది, చిత్రకు తోడుగా మేము ఉంటాం. అందుకే కదరా మీకు చెప్పేది. మీరు కూడా మంచి కుర్రాన్ని వెతికి పెట్టండి దీనికి. డెఫినెట్ గా ఇక నుంచి అదే పని మీద ఉంటాం. పిన్ని 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 అదేంటారా? నిన్నటి దాకా అత్త అత్త అన్నారు, ఇప్పుడు పిన్ని అంటున్నారు. రేపు న్యూ ఇయర్ కదా, ఈ సందర్భంగా వార్తలు మార్చుకున్నాం పిన్ని. హ్యాపీ న్యూ ఇయర్ పిన్ని. హ్యాపీ న్యూ ఇయర్ పిన్ని. హ్యాపీ న్యూ ఇయర్ పిన్ని. నువ్వు రామ లోపలికి పోదాం. చిత్ర, ఇంకా ఇక్కడే ఉన్నావా? ఇంటర్వ్యూకి పో. నా ఇంటర్వ్యూ ఇప్పటి నుంచి ఇక్కడే. అన్నా ఆ వెరైటీ గాని ఫోటో పేపర్ లో పడ్డా. అయిపోయావురా నా చేతులు, అయిపోయావు. మోడి మసి చేస్తా. అయిపోయావురా, అన్నా వద్దానా కాల్చొద్దానా? అన్నా వద్దానా కాల్చొద్దానా? ఆగరా అన్నా వద్దానా, బొక్కలు పెట్టొద్దానా? డేంజర్లో పడతాం. ఈ పేపర్ మంది కదనా? పేపర్ ఎవరిదైతే నాకేంట్రా, నన్నెవ్వడు ఏమీ చేయలేడు. అన్నా ఆడు మామూలు కాదన్నా. ఎవడ్రా వాడు? ఆ పేపర్ ఎవరిదో తెలుసా? రామోజీరావు గారిది. కాదురా, నాది. 3 రూపాయలు పెట్టి కొన్న పేపర్కి సిగరెట్ తో బొక్కలు పెడతావురా? పెడతావా ఏంటి? ఆల్రెడీ పెట్టాను కదా. ట్యాగూర్ పేరు విన్నావా? సినిమా కూడా చూసినానా? సినిమా ట్యాగూర్ కాదురా, కిల్లర్ ట్యాగూర్. వాడు ఆల్రెడీ జైలు ఉండు కదా. కాదురా,
నేనే ట్యాగూర్ని. నువ్వు జైలు ఉండాలి కదనా? జైల్లోనే ఉన్నాను రా. ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా. జైలు నుంచి ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా. రేయ్ టాపిక్ మార్చకరా. ఏరా 10 మంది చదువుకునే పేపర్ ని కాలుస్తావురా నువ్వు? అసలు చదువు విషయం తెలుసురా నీకు? తెలుసురా? ఏం చదువుకున్నావురా నువ్వు? లీకేజీ అన్నా. లీకేజీయా? అవునన్నా లీకేజ్ అన్నా. లీకేజీ కాదురా బద్మాష్, ఎల్కేజీ. లీకేజీకి ఎల్కేజీకి తేడా తెలియని నిన్ను ముక్కల కింద నరికేస్తాను. అన్నా చెట్లు చచ్చిపోతాయి, పక్షులు చచ్చిపోతాయి, నేను చచ్చిపోతాను, వీడు చచ్చిపోతాడు, రేపొద్దున నువ్వు కూడా చచ్చిపోతావు. కానీ ఇందులో వెరైటీ ఉందన్నా. కన్ఫ్యూజ్ చేయకురోయ్, కామన్ సెన్స్ లేకుండా కొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కొడతావు. కానీ వెరైటీ ఉంది. కొట్టుకోవడం కాదు కావాల్సింది, వెరైటీగా కొట్టుకోవాలి. వెరైటీనా? యా. ఎలా? ఓకే, రింగ్ లో మనం ఉన్నాం, రింగ్ బయట మనోళ్ళు ఉన్నారు. యా. వాట్ నెక్స్ట్? మా అసిస్టెంట్లు, నీ అసిస్టెంట్లు, నువ్వు నేను, మనందరం కళ్ళకు గంతలు కట్టుకుంటాం. స్టార్ట్ చేద్దామా? అన్నా దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటి? దెబ్బలు తిన్నవాడు అరవకూడదన్ను. ఓకే రెడీ? కమ్ ఆన్. ఇప్పుడు ఇస్తాను నీకు ట్విస్ట్. కళ్ళు కనబడట్లేదన్నా. హలో, ఎక్కడున్నావే నువ్వు? నీతో సినిమా ప్రోగ్రామ్ పెట్టుకోవడంతో బుద్ధి తక్కువ కొట్టలేదు. బ్యూటీ పార్లర్ లో ఉన్నావా? నువ్వు సినిమాకి వస్తున్నావా, ఎక్స్పోజ్ చేయడానికి వస్తున్నావా? సూపర్. చెప్పు, ఏంటి ట్రాఫిక్ లో ఇరుక్కుపోయావా? వాడెవడో బీట్ కొడతాడా నీకు? కొట్టడు మరి. నీ గెటప్ అలా ఉండుంటది. నువ్వు బ్యూటీ పార్లర్ వెళ్ళింది ఎందుకు కదా? సూపర్. వీడెవడు? ఎవడో నన్ను కూడా అదోలా చూస్తున్నాడు. నువ్వు లైన్ లో ఉండు. ఏడిడు? సూపర్. నువ్వు లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఎవడరా నువ్వు? ఏం లేదు సార్, 100 రూపీస్ ఇస్తే మీది మీ చేతిలో పెట్టేస్తాను. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. లైన్ లో ఉండు. ఏం పెడతావురా? రాండి సార్ చెప్తాను. ప్లీజ్ రండి చెప్తాను. ప్లీజ్ కమ్. స్టాండ్ దేర్. 1 నిమిషం టైం ఇస్తే మీ బొమ్మ గీసి మీ చేతిలో పెట్టేస్తాను. ఓ అదే సరే కానీ. ఈ కుడ్ టాక్ ఫోన్ నౌ. చెప్పు. ఇక్కడ ఎవడో ఏదో నా బొమ్మకి ఇస్తున్నాడు. పెద్ద లఫుట్ గళ్ళ ఉన్నాడు. ఓకే ఓకే, నువ్వు కూడా త్వరగా వచ్చాయి. నువ్వు కూడా గీంచుకుంది కానీ 100 రూపాయలేనంట. ఆటో వాడిని తొందరగా ట్రై చేయమని చెప్పు. త్వరగా వెళ్ళమని చెప్పు. సార్ అయిపోయింది సార్. అయిపోయిందంటే లైన్ లో ఉండు, లైన్ లో ఉండు. త్వరగా వెళ్ళమని చెప్పు ఆటో వాడిని. బాగుందిరా, చాలా బాగుంది. 100 రూపాయలు ఇవ్వండి సార్. వాడిని అడిగి తీసుకో. వాడిని అడిగి తీసుకోరా. వాడిని అడిగి తీసుకో. మీ బొమ్మే కదా సార్. హలో, త్వరగా బయలుదేరేస్తున్నావా? త్వరగా రా. ఏంటా సౌండ్? యాక్సిడెంట్? ఏ సెంటర్ లో? నేను వస్తున్నా ఉండు. సార్ సార్ నా 100 రూపాయలు సార్. 1 సెకండ్ లైన్ లో ఉండు. జాగ్రత్త. హలో సార్. సార్ మీరు టెన్షన్ లో ఉన్నట్టున్నారు. మళ్ళీ కలుస్తాను. మిమ్మల్ని కావాలంటే ఎక్కడ సార్? నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. టేక్ కేర్ ఆఫ్ దిస్. హాయ్. హాయ్. ఏంటి ఇక్కడ? హాయ్. మీరేంటిలా? ఈ బిజినెస్ మందే. కార్ ఎవరిది? మా ఫ్రెండ్ది. చిన్న రిపేర్ ఉంటే తీసుకొచ్చాం. ఏ సీను, రిపేర్ దగ్గర నుంచి చేయించు. బిల్లు తీసుకోవద్దే? ఓహో, చాలా చాలా థ్యాంక్స్ అండి. అయితే ఈ గ్యారేజ్ మందే అన్నమాట. అవును. హాస్పిటల్ ఏ కారుకి రిపేర్ వచ్చినా ఫ్రీగా చేయించుకోండి. ఓకేనా? వావ్. Do you want some soft drinks? Coffee, tea, something? But one condition. From today onwards, మీ స్టాఫ్ అందరికి మా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఫ్రీ. ఓకే? థ్యాంక్ యూ. అయితే నాకు ఎక్కడ నొప్పి వచ్చినా మీరే వచ్చి ట్రీట్ చేయాలి. ఓకే? ష్యూర్. అయితే త్వరలోనే నా ప్రాబ్లం వస్తుంది. సూపర్.
హాయ్ గాయ్స్. ఎవరు నువ్వు? క్యాషియర్ ఎక్కడ? ఇక్కడ క్యాషియర్ ఎందుకుంటాడు? మన 2 లక్షలు ఎవరు ఇస్తారు? 2 లక్షలు ఏంటి? ఏటీఎం చోరీ దొంగ ఎవడో తెలిస్తే 2 లక్షలు ఇస్తాను పేపర్లు ఆడిందుకు ఇచ్చారు. ఆ 2 లక్షలు ఇస్తే వెళ్ళిపోతా. హలో. నువ్వే నా దొంగని చూసింది? అయ్యా. ఏంటి ఇలా ఉన్నావు? ఇలా ఉంటే డబ్బులు ఎవరా? ఎక్కడ చూసావు? ప్యాట్నీ సెంటర్. ప్యాట్నీ సెంటర్. దొంగతనం జరిగింది ప్యారడైజ్ సెంటర్ లో. ప్యాట్నీ నుంచి ప్యారడైజ్కి వచ్చాడు. వాడే దొంగని నీకెలా తెలుసు? ఆడే చెప్పాడు దొంగని. ఈ దొంగైన వాడి గురించి వాడే చెప్పుకుంటాడా? ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది. మీ ముఖం చూస్తే చెప్పబుద్దోదు, అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటది. ఏం చేస్తుంటావు? ఆర్టిస్ట్ అండి. రోడ్డు మీద వాడి బొమ్మ గీసావా? యా. ఏది? చింపేశానండి. మళ్ళీ గీస్తావా? 2 లక్షలు ఇస్తారా? సార్ స్మాల్ డౌట్. ఆ 2 లక్షలు క్యాష్ ఇస్తారా చెక్ ఇస్తారా? సరిగ్గా గీ. Yo, kick that fat back. You better come on. ఫినిష్ అయిందండి. ఇది ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి బొమ్మ కదా? అందరి వాడు మెగాస్టార్. చాలా సార్లు ఆయన బొమ్మ గీసి అలవాటైపోయి పొరపాటున గీసాను సార్. వేస్తాను కానీ పర్ఫెక్ట్ గా వస్తుందని నమ్మకం లేదు. రేపు వచ్చి గీస్తాను సార్. కానీ వాడిని నేను చూశాను సార్. సర్లేని వదిలేస్తున్నా. ఎక్కడ ఉంటావు అడ్రస్ ఇచ్చి వెళ్ళు. ఓకే మేడం, మీరు అర్జెంట్గా ఇంటికి రావాలి. అన్నకి బ్యాక్ పెయిన్ వచ్చింది. అలాగా? నేను 5 minutes లో వస్తున్నాను, మీరు అడిగి ఉండండి. ఏమైంది? బ్యాక్ పెయిన్, వెనకాల నరం ఎక్కడో లాక్ అయిపోయి ఉంటది. ఏం చేశారైనా? ఏం చెయ్యకే. చెయ్యాల్సిన వయసులో చెయ్యకపోతే ఇలాగ ఎక్కడో పట్టేస్తుంది. ఇల్లు చాలా బాగుంది. అక్కడ నడుము పోలేదండి. సారీ. అఖిల్ what happened? Are you okay? Yeah, I'm okay. సడన్ గా ఏమైంది? Thanks for coming Yeah, here. of course it's okay, but sister help చేయండి. నిలబడి ఎందుకమ్మా? ఆవిడ పట్టుకుంటది కదా. పాపం ఆవిడేదో ఎంబీబీఎస్ చదివింది. బస్ మీరు ఆ బెడ్ మీద కూర్చోండి. ఎక్కడ పట్టుకోవాలో వారికి బాగా తెలుసు. మనకెందుకు? ఓకే. ఇది ఎలా జరిగింది? వంగున్నారా? లేదు. సడన్ గా వెనక్కి తిరిగారా? కింద మీద పడ్డారా? కింద మీద పడ్డానికి ఎవరైనా ఉండాలి కదా. సిస్టర్ ప్లీజ్. సిస్టర్ ఆయనకి ఇదివరకు ఎప్పుడైనా హార్ట్ అటాక్ వచ్చిందా? ఇద్దరికిదే ఫస్ట్ టైం. ఎక్కడండి? ఏంటి కాళ్ళు పట్టుకుంటున్నావు? కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఇక్కడ ఉంటాయి. నొప్పిగా ఉందా? ఇప్పుడు ఏం తేడా లేదు, ఏం లావలేదు. పైకి రా. ఇప్పుడు రా, పైకి రమ్మంటే. నెక్ దగ్గర కొన్ని నర్వ్స్ ఉంటాయి, అక్కడ ట్రై చేద్దాం. ఎందుకుండో ఏవో ఉండే ఉంటాయి. నెప్పుడుతో చెప్పండి. ఓకే. నెప్పుడుతోందా? బెటర్. ఇక్కడ నెప్పుడుతోందా? మా కాలేజీలో ఎవరిని నేర్పిలేదే. ఏంటి మీరు మెడిసిన్ చేశారా? అప్పుడు మా సిలబస్ వేరు. మీకేం చెప్పారు? మాకు చెప్పిన ప్రెజర్ పాయింట్స్ అన్ని వేరే ఉన్నాయిలే. ఏంటివి? నేర్పిమంటావా? ఓకే, జస్ట్ రిలాక్స్. ఇక్కడ నొక్కితే ఎక్కడో ఆన్ అవుతుంది.